నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ఎట్ కిచెన్. నేను మీ నాగిని. తీపి చేదు కలిసిందే జీవితం, కష్టం సుఖం తెలిసిందే జీవితం. మరి ఆ జీవితంలో ఆనందోత్సాహాన్ని ఊహించేందుకు వచ్చేదే ఈ ఉగాది పర్వదినం. పాత సంవత్సరపు తీపి చేదు జ్ఞాపకాన్ని నెమరు వేసుకుంటూ కొత్త సంవత్సరంలోకి కొత్త ఆశయాలతో అడుగు పెడుతున్న సందర్భంగా మీ ఆశయాలు నెరవేరాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఆత్మీయుల అనుబంధాన్ని గుర్తు చేసే పండగ ఇది. గుండెల్లో ఆనంద క్షణాన్ని నింపే మంచి సాంప్రదాయం అండి మనది. అందుకే ఉగాది పండుగ నాడు ఉగాది పచ్చడి తినాలన్నది సాంప్రదాయం అన్నమాట. కష్ట సుఖాలు జీవితంలో చవి చూడాలన్నది ఉగాది పచ్చడి తెలియజేసే నిజం అన్నమాట. ఉగాది పండుగ అనగానే ఉగాది పచ్చడి కదండి. మనకి ఉగాది పచ్చడి అనగానే గుర్తొచ్చేది ఏంటి? మామిడి పిందులు, వేప పువ్వు, కొత్త బెల్లం, చింతపండు, పచ్చిమిర్చి, ఉప్పు. ఈ షడ్రుచులతో కూడిన ఈ ఉగాది పచ్చడి తినడం వల్ల మన శరీరంలో కలిగే కఫ, వాత, పిత్త దోషాలు ఏమైనా ఉంటే కనుక పోతాయని ఆయుర్వేదం చెప్తుందండి. ముఖ్యంగా వేప పువ్వులో యాంటీసెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండడం వల్ల శరీరంలో కలిగే అనేక వ్యాధులు, అలాగే చర్మ వ్యాధులు పోతాయండి. తర్వాత మామిడి ముక్కలు. ఈ మామిడి వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుందండి. ఉగాది పచ్చడి ఎవరో ఎన్ని రకాలుగా చేసినా వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకటేనండి. మరి నేను ఎప్పుడు చేసే ఈ ఉగాది పచ్చడిని మీకు ఈరోజు వీడియోలో ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మరి ఎలా చేయాలో చూద్దామా? లెట్స్ స్టార్ట్. ఈ ఉగాది పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. వేప పువ్వు, మిరియాల పొడి, పచ్చిమిర్చి బదులుగా మిరియాల పొడిని వేస్తున్నానండి. పచ్చిమిర్చి అయితే కనుక ముక్కలు నోటికి కారం కారంగా తగులుతాయని మిరియాల పొడి వేస్తున్నాను అనమాట. అలాగే కొంచెం ఉప్పు, బెల్లం, పచ్చి మామిడికాయ ముక్కలు, అలాగే ఇంకా ఇక్కడ అరటిపండు, పుట్నాల పప్పు కూడా వేస్తున్నానండి. ఇవన్నీ ఎక్స్ట్రా ఫ్లేవర్ అనమాట. కొంచెం చింతపండు ఇలా నీళ్ళలో నానబెట్టుకోవాలి. మామూలుగా అయితే కనుక ఈ 6 షడ్రుచుల్ని మనం ఉగాది పచ్చడికి వాడతాం కదా. కాకపోతే అరటిపండు, పుట్నాల పప్పు వేయడం వల్ల మనకి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఫస్ట్ ఇక్కడ ఈ వేప పువ్వుని తీసుకున్నాను కదండి. దీని నుండి కేవలం పువ్వులు మాత్రమే ఇలా సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉగాది పచ్చడి కలుపుకోవడానికి ఒక బౌల్లో ఇవన్నీ కూడా వేసేసుకోవాలండి. ఫస్ట్ బెల్లం, ఉగాది పువ్వు, మామిడి ముక్కలు, కొంచెం సాల్ట్, మిరియాల పొడి, అలాగే చింతపండు రసం 1 కప్పు నిండుగా వేసుకోవాలండి. అలాగే సగం అరటిపండు ముక్కలు, పుట్నాల పప్పు వేసి బాగా కలుపుకోవాలి చేత్తో. ఇదిగోండి, నా స్టైల్ ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.